హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మన హృదయాశలను నెరవేర్చే దేవుడని బైబిల్లో రాయబడింది. ఆమేన్ ఆమేన్. నువ్వు ఆశపడాలే గాని ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. వి హ్యావ్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది, ఇవి సాధ్యమా? కొన్నిసార్లు క్వశ్చన్స్ అవుతాయి మన మైండ్కి, ఏమని దేవుడు లిమిటెడ్ ఏమో కొన్నింటికి అని. కానీ వీఆర్ సర్వింగ్ సచ్ అన్ అన్లిమిటెడ్ గాడ్. ఆ దేవునికి ఒక బౌండరీ లేదు. ఆయన ఎటువంటి దేవుడు అంటే ఏదైనా చేయగలిగిన సమర్థుడు. హల్లెలూయా హల్లెలూయా. దూతలు కూడా ఆయన గురించి అదే సాక్ష్యం ఇచ్చినాయి. గబ్రియల్ దూత ఏమంటాడు? మనిషికి సాధ్యం కాదు కానీ దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఎవరు చెప్తున్నారు అది? దూత. దేవుని దూత దగ్గరుండి చూస్తున్నారు వాళ్ళు. దేవుని మనం పుట్టక ముందు చెప్పనుంచో ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళందరూ దేవుని చూస్తూ చెప్పే మాట ఏంటి? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా హల్లెలూయా. యేసుప్రభు వచ్చినాక యేసుప్రభు ఏమంటాడు? నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఇంకో సూపర్లేటివ్ కదా. నీకు కూడా ఇదే లెవెల్ ఇచ్చేసింది దేవుడు. ఆయనకు సాధ్యమైనది నీకు కూడా సాధ్యమైతది అనే మాట దేవుడు వాక్యంలో చెప్పింటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది నమ్మగలరు ఆ మాటను? దిస్ ఇస్ ఇంపార్టెంట్. దేవుడు మనకిచ్చిన విషయాన్ని మనం నమ్మాల. దేవుడు కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఇచ్చిండు. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, దేవుడు అధికారం అనేది నీ చేతికి ఇచ్చిండు. కొన్నిసార్లు మనం పాటలు పాడతాం, నాకు రోగం వచ్చినా నువ్వు లేయి అని చెప్తావు, వినడానికి బాగానే ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడు? ఇంకా నీకు అధికారం ఇచ్చిండు. రోగం రాకుండా దాన్ని ఎదిరించి దాన్ని తరిమేసే బాధ్యత ఎవరిది? మనదే. యూ షుడ్ టేక్ అథారిటీ. నీ ఇంట్లో గలిబిలు ఉంది, డిస్టర్బెన్స్ ఉంది, ఎవరిది అథారిటీ? నీదే అథారిటీ. ప్రభువా నా ఇంట్లో నైనా నువ్వు శాంతిని తీసుకురా కాదు. యు డిక్లేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా ఇంట్లో శాంతి ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా ఇంట్లో ప్రాస్పెరిటీ ఉంటుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా ఇంట్లో హెల్త్ ఉంటుంది. ఎందుకు? ఇవన్నీ దేవుడు వాక్యంలో ఇచ్చింటున్నాడు. సామెతలు 15వ అధ్యాయం 6వ వచనం ఏమంటాడు? నీతిమంతుని ఇండ్లు గొప్ప ధననిధి. ధననిధి అంటే ఏమర్థము? మనం అప్పుల్లో ఉండాలని కాదు దేవుని ఉద్దేశం. ధననిధి అంటే హీ మీన్స్ ఇట్స్ ఎ ట్రెజరీ, ఉండాలి. హల్లెలూయా. ఎవరు దాన్ని గట్టిగా పట్టుకొని స్వీకరిస్తారో వారి జీవితంలో అది సాధ్యం అవుతుంది. నమ్ముట నీ వలన అయితే నీ ఇండ్లు గొప్ప ధననిధి అవును. హల్లెలూయా హల్లెలూయా. నమ్ముట నీ వలన అయితే నువ్వు ఏదైనా సాధ్యమే నీకు. అదే దేవుడు వాక్యంలో చెప్తున్నాడు. మనం ఫెయిత్ సిరీస్ చూస్తుంటున్నాము. లాస్ట్ వీక్ మనం చూసాం తోమా యొక్క విశ్వాసం ఎటువంటిది, అబ్రహాం యొక్క విశ్వాసం ఎటువంటిది అనేది మనం చూసి ఉంటున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 17వ వచనం నుంచి చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడును అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఆమేన్ ఆమేన్. తాను విశ్వసించిన దేవుని ఎదుట. అబ్రహాము ఈ దేవుణ్ణి విశ్వసించిండంట. అబ్రహాము ఏమని విశ్వసించిండు అంటే, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మనకు దేవుని పట్ల ఏ ఒపీనియన్ ఉంటుందో అదే నీ విశ్వాసానికి బేసిక్ అవుతుంది. నీ విశ్వాసానికి బేసిస్ ఎక్కడ దొరుకుతుంది? వాట్ ఎవర్ ది ఒపీనియన్ యూ హ్యావ్ ఆన్ గాడ్. ఆమేన్. కొందరు ఏమంటారు, ఏం దేవుడో ఏమో, ఏం చేస్తున్నాడు దేవుడు, ఏం చేస్తాడు, ఏం చేయడు దేవుడు, ఏదో ఊరికే దండగా. దట్ ఈస్ యువర్ ఒపీనియన్. దేవుని పట్ల నీకున్న ఆలోచన తీరు అది. ఏం చెయ్యడు అంతే. నువ్వు ఏం నమ్ముతావో అది నీకు వస్తుంది. అబ్రహాం ఏం చేసిండంట? దేవుని మీద ఇంకొక ఒపీనియన్ ఉంది నాకు. ఏమని ఒపీనియన్ అది? తాను విశ్వసించిన దేవుడు. నీకు విశ్వాసం ఎప్పుడు వస్తుంది? నీకు ఒక ఒపీనియన్ ఉంటేనే ఆ వ్యక్తి మీద విశ్వాసం వస్తుంది. ఈయనకున్న ఒపీనియన్ ఏంటి దేవుని పట్ల? అబ్రహాముకు దేవుని పట్ల ఉన్న ఒపీనియన్ ఏంటంటే, ఈయన మృతులను సజీవులుగా చేసే దేవుడు, ఈయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. దట్ ఈస్ హిస్ ఒపీనియన్. తాను విశ్వసించే దేవుడు. ఈ అబ్రహాముకున్న ఆలోచన ఏంటంటే, ఈ దేవుడు మృతులను, చనిపోయిన వ్యక్తులను కూడా సజీవులుగా చేయగలిగిన దేవుడు.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఒపీనియన్ అది. అంటే మన యూజువల్గా ఏం జరుగుతుందంటే ఇంకంతా అయిపోయింది, అంత అయిపోయిందా, అంత అయిపోయిందా, ఇంకంత అయిపోయిందా, నాకు ఇంకేం చేస్తాంలే. కానీ ఈ అబ్రహాం ఏం ఆలోచించిండంట, ఏమైపోయినా ఏమైనా ఈయన దాన్ని మార్చగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనకు దేవుని పట్ల ఉన్న అభిప్రాయం చాలా గొప్పది. అందుకే ఆయనకు విశ్వాసం కూడా వచ్చింది. నీ ఒపీనియన్ ఈరోజు ఒకవేళ దేవుని పట్ల సరిగా లేకపోతే దాన్ని మార్చుకో. దేవుని వాక్యం ఏం చెప్తుంది దేవుని గురించి? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు అనేది టెస్టిమనీ, ఏంజల్స్ ఇస్తున్న టెస్టిమనీ. హల్లెలూయా. హల్లెలూయా. ఏంజల్సే చాలా పవర్ఫుల్, తెలుసా మీకు? అది 4 దూతలు చాలు ఈ భూమిని అంతటిని లాస్ట్ లో తలకిందులు చేసి నాశనం చేసేదానికి. 4 దిక్కులు ఉంటారు వీళ్ళు. 4 దిక్కులుండి భూమిని అంతా స్మాష్ చేసి పడేస్తారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఏంజల్స్. కానీ అటువంటి ఏంజల్స్ ఏమని చెప్తున్నారు? దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. అబ్రహాంకి అదే అభిప్రాయం ఉంది. ఈయనకు అసాధ్యమైంది లేదు, మృతులను సజీవులుగా చేస్తాడు. ఆయన చేతిలో ఉంది. మరణం అనేది జీవం అనేది ఆయన చేతిలో ఉంది. చనిపోయిన దాన్ని లేపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. లేనివి ఉన్నట్టుగా ఈయన పిలుస్తాడు అనే అభిప్రాయం ఆయనకు ఉండింది కాబట్టి ఆయన ఈ దేవుణ్ణి విశ్వసించిండు. హల్లెలూయా. హల్లెలూయా. నీ అభిప్రాయం సరిగా లేకపోతే ఈరోజే మార్చుకో దేవుని పట్ల. నీ ఇంట్లో పరిస్థితులు బాలేవంటే ఊరికే కూర్చొని దేవుడు ఏం చేయటం లేదని ఏడిస్తే ఉపయోగం లేదు. కానీ నువ్వేం చేయాలా? దేవుడు ఏదైనా చేయగలడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈరోజు నేనుంటున్న పరిస్థితి దేవునికి అసాధ్యమైంది కాదు. క్యాన్సర్ దేవునికి అసాధ్యమైంది కాదు. HIV AIDS దేవునికి అసాధ్యమైంది కాదు. అప్పులు దేవునికి అసాధ్యమైంది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అనేక జనముల ఎదుట ఈయనను దేవుడు ఏమని చెప్పిండంట? నీకు అనేక జనములకు తండ్రిగా నేను నియమించి తిని అని దేవుడు చెప్పిండు. ఒక్క కొడుకు లేడు. ఈయన పరిస్థితి ఏంటి? జనములకు తండ్రి. ఏమంటారు? నవ్వాలనా ఏడ్చాలనా అనుకుంటారు ఇంకొకరైతే. పిల్లలు ఒక్కడు లేడు, జనములకు తండ్రి. ఈయన పేరు యాక్చువల్ అబ్రామ్. అబ్రామ్ అంటే ఏమర్థము? ప్రిన్స్. దేవుడు ఏం చేసిండు? తన పేరును కలిపిండు అబ్రహాం. దేవుని పేరు కలిపిండు. దేవుని అందరూ ఏమనుకుంటారు? దేవుని పేరు కలిసిండు కాబట్టి ఈయన సక్సెస్ అయ్యిండు. ఓకే, అది ఒక రకంగా ఆలోచించు. బట్ అబ్రహాం అంటే ఏమంటే జనములకు తండ్రి అని పేరు. దేవుడు ఆయన పేరుని మార్చేసిండు. ప్రిన్స్ అంటే వద్దులే, నువ్వు జనములకు తండ్రి అని పేరు పెట్టుకో అన్నారు. నెక్స్ట్ ఏమైంది? ఎవరు పిలిచినా నీ పేరు ఏం పేరు బాబు అంటే నా పేరు జనములకు తండ్రి. నీకు ఎంతమంది పిల్లలు? ఒకడు లేడు. దట్ వాస్ ది ట్రూత్. ఒకరు లేరు. కానీ ఎవరు అడిగినా ఆయన పేరేంటి? జనములకు తండ్రి. తెలియకుండానే హీ వాస్ కన్ఫెసింగ్, నేను జనములకు తండ్రిని, నేను జనములకు తండ్రిని. హీ వాస్ కన్ఫెసింగ్. ఒక్క కొడుకు లేడు, హీ వాస్ స్టిల్ కన్ఫెసింగ్, నేను జనములకు తండ్రిని. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఈస్ అవర్ గాడ్. రోమీయులకు రాసిన పత్రిక 4:18 చూడండి. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేదు. అబ్రహాం అగైన్స్ట్ ఆల్ హోప్ బిలీవ్డ్ ఇన్ హోప్ అంట. అంటే నిరీక్షించడానికి కూడా పరిస్థితి బాలేదు. ఆయన వయసు ఎక్కువైపోయింది. ఈ టైంలో పిల్లలు పుడతారనేది ఇంపాసిబుల్ అని లోకమంతా అంటుంది. అటువంటిప్పుడు దేవుడు ఈయనతో ఏమన్నాడు? నువ్వు లోకం మాట వినొద్దు, నేను నీకు పిల్లోని ఇస్తాను, నేను నిన్ను జనములకు తండ్రిగా చేస్తున్నాను అని దేవుడు చెప్పిండు. ఇప్పుడు ఒక క్వశ్చన్, నేను ఎవరి మాట వినాలా? లోకంలో అన్ని ఎట్లా జరుగుతున్నాయో అట్లా వినాలనా? లోకంలో అన్ని నార్మల్గా ఎలా జరుగుతున్నాయో అది నేను స్వీకరించాలనా? లేకపోతే నేను దేవుని మాటను నమ్మాలనా? లోకంలో రిసెషన్ వచ్చింది, డబ్బులు ఉండవంట, ఇంత గందరగోళం అవుతుందంట, అన్ని దివాలా తీస్తారంట, అది నమ్మాలనా? నీ ఇల్లు గొప్ప ధననిధి అనేది నమ్మాలనా? అర్థమైందా? లోకంలో కొత్త కొత్త వైరస్లు వస్తాయంట, ఏదైనా ఈ పరిస్థితులు బాలేవంట, అందరం ఇప్పటి నుంచే మాస్కులు శానిటైజర్లు కొనుక్కోవాలంట అంటారు అనుకోండి, అది నమ్మాలా? లేకపోతే ఏ తెగులు నా గుడారం సమీపించదు అనేది నమ్మాలనా? ఇట్స్ ఎ చాయిస్. నీవు ఏది తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ.
అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు ఆధారమే లేదు, నిరీక్షించటానికి ఒక్క ఆధారం లేదు. ఒక పిల్లోడన్నా పుడితే నెక్స్ట్ పుడతారనుకోవచ్చు, పిల్లలు లేరు. పేరేం పేరు పెట్టిండు? జనములకు తండ్రి. ఆధారం లేదు, నిరీక్షించడానికి ఆధారం లేదు. అతడు ఏం చేసిండు? నిరీక్షణ కలిగి, ఈ దేవుడు మృతులను కూడా సజీవులనుగా చేసే దేవుడు, ఈ దేవుడు ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు, ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. ఈయన జనములకు తండ్రి అని నాకు పేరు పెట్టిండంటే రేపొద్దున నేను జనములకు తండ్రినే అయితాను అని ఆయన నమ్మిండు. హల్లెలూయా. హల్లెలూయా. బిలీవింగ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఏం నమ్ముతున్నావు? దేవుని నమ్ముతున్నావా? దేవుని నమ్ముతున్నావంటే దేవుడు ఏం చెప్తే అదే వినాలా, అది నమ్మాలా. ఇప్పుడు ఈ గోడ ఏం కలర్ ఉంది అంటే అందరు ఏమంటారు? ఇది కొంచెం ఎల్లో కలర్ అంటారు. సైడ్కు ఉన్నది ఆ లైట్ ఎల్లోనో క్రీమ్ కలర్ ఏదో చెప్తారు ఎవరన్నా. దేవుడు ఈరోజు వచ్చి ఇది బ్లాక్ కలర్ అన్నాడు అనుకోండి, ఏమంటాం? ఏంది ప్రభా ఇది క్రీమ్ కలర్ ఉంటే నువ్వు బ్లాక్ అంటున్నావు అనేటోళ్ళు కూడా ఉంటారు. దేవునికి కళ్ళు కనిపించడం లేదా అనేటోళ్ళు కూడా ఉంటారు. దేవుని కళ్ళు కనిపించడం కాదు, ఆయన ఏం చేస్తున్నాడు? లేనివి ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అర్థమవుతుందా? నువ్వు దానికి అగ్రి కావాలా. అవును ప్రభా నువ్వు బ్లాక్ అన్నావంటే నేను కూడా బ్లాక్. ఎప్పుడైతే నువ్వు అగ్రి అవుతావో ఆ గోడ కూడా బ్లాక్ అయిపోతుంది. హల్లెలూయా. అది ఇంపార్టెంట్. యూ షుడ్ కమ్ ఇన్ అగ్రిమెంట్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చెప్పేదానికి నువ్వు అగ్రి చేయటం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించలేదు. హీ కన్సిడర్డ్ నాట్ హిస్ ఓన్ బాడీ. పరిస్థితులను పట్టించుకోవటం లేదు. విశ్వాసంలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీవు పలికేప్పుడు పరిస్థితులు వేరుగా ఉంటాయి, వాటిని నువ్వు పట్టించుకోకూడదు. నేను పలికినాను, ఇది ఇంకా జరగలేదే. నువ్వు పలకడం అనేది ఒక విత్తనం వేసినట్టు. నీవు భూమిలో ఒక విత్తనం వేసావు. విత్తనం వేసిన తర్వాత ఇంతకు ఇది విత్తనం అయిందో లేదో మళ్ళీ తవ్వి చూస్తే ఏమవుతుంది? అది చచ్చిపోతుంది. యూ షుడ్ అలవ్ ఇట్ టు గ్రో. అర్థమైందా? నువ్వు కొంచెం టైం ఇవ్వాలా. స్పిరిట్ వరల్డ్లో నీ మాటలు వదిలిన తర్వాత అవి పని చేస్తున్నాయి అనేది నువ్వు అర్థం చేసుకోవాలా. నా మాటల్లో దేవుడు శక్తిని పెట్టి ఉంటున్నాడు, నేను పలికినది జరుగుతుంది, ఇది ఆత్మలోకంలో కార్యం చేస్తుంది అనేది నువ్వు నమ్మాలా. అతడు విశ్వాసమందు బలహీనుడు కాలేదంట. దేవుడు చెప్పిండు ఇది జరుగుతుంది, అంతే ఆయన నమ్మింది. బలహీనుడు అయింటే ఏం చేస్తాడు? ఏడైతుంది లేబ్బా అని మాట్లాడతాడు. కానీ ఈయన అట్లా చేయలేదు. విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించలేదు. ఆలోచించాలంటే ఎక్కువ టైం పట్టదు. డాక్టర్ దగ్గరికి పోతే రిపోర్ట్స్ ఉంటాయి. ఏమంటాయి? ఈమెకు పిల్లలు పుట్టరు, నీకు కూడా పిల్లలు పుట్టరు. డాక్టర్ దగ్గర పోతే ఎవరైనా కొన్ని చెప్పేస్తారు. డాక్టర్స్ ఏం చేస్తారు? స్కాన్ చేస్తారు. అమ్మ నీ కడుపులో గుడ్లే లేవు. నా వన్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ డెంటిస్ట్, అతను ఆయన భార్యకు ఒక్క గుడ్డు కూడా లేదు కడుపులో. వాళ్ళు చెప్పినారు ఐవీఎఫ్ పోవాలంటే ఐవీఎఫ్ కూడా ఇంకా ట్రై చేయాలా, వేరే వాళ్ళ గుడ్లు ఏమైనా పెట్టి సొరగోసి పెట్టి ఏదో ఒకటి చేయాలా అన్నారు. ఆ అమ్మాయి ఏడ్చిందంట, పాపం బాధపడింది. దేవుడు నాకు ఇచ్చిన కళ ఏంటంటే ఆ పిల్లోడికి 2 పిల్లలు ఉన్నారు అనేది దేవుడు నాకు ఇచ్చిన ఒక డ్రీమ్. నేను అతనికి చెప్పాను, నీకు ఒక్కరు కాదు 2 పిల్లలు పుడతారంటే, సార్ ఒక్కరుంటే చాలే సార్, నాకు ఒక్కరైతే చాలేండి సార్. ఏమైంది? ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఆ అమ్మాయికి గుడ్డు లేని గర్భంలో దేవుడు కన్సీవ్ అయ్యేట్టు చేసిండు, బిడ్డ పుట్టిండు. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుడు ఒకటి ఏదైనా ఇచ్చినా, అది దర్శనం ద్వారా చెప్పినా, మాట ద్వారా పలికినా, బైబిల్లో ఉన్న మాట ద్వారా నువ్వు చదువుతున్నప్పుడు అది నీకు లోపలికి ఇన్స్పైర్ చేసినా దాన్ని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. విశ్వాసమందు బలహీనులు కాకూడదు. రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును. 100 years అయినప్పుడు ఏమనుకుంటారు మనుషులు?
ఇంకా ఇంకా వయసు అయిపోయింది, నాకు బలం లేదు. నార్మల్గా లోకంలో మనుషులు మాట్లాడే మాటలు ఇవే. ఏమైందండి, ఇంకా వయసు అయిపోయింది. ఫోన్ చేసినాను అనుకోండి, పెద్దవాళ్ళకి ఫోన్ చేస్తే ఏమంటారు, యాడమ్మా నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి, నాకు అది వచ్చినాయి వచ్చినాయి. ఎందుకు అట్లా చెప్పుకుంటే వాళ్ళకి కొంచెం సింపతి వచ్చి చూసిపోతారు, ఏదో ఇట్లాంటి థింకింగ్ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు విశ్వాసమందు బలహీనుడిగా ఉండకూడదంటే నీ పరిస్థితులను నువ్వు పరిగణలోకి తీసుకోకూడదు. యూ షుడ్ నాట్ కన్సిడర్, నువ్వు ఆలోచించకూడదు. నా పరిస్థితి ఏంటి, నా వయస్సు ఏంటి, ఇట్లాంటివన్నీ ఆలోచించకూడదు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ మిరకల్, నెవర్ కన్సిడర్ ది కండిషన్స్. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడో తెలియదు, ఎట్లా చేస్తాడో తెలియదు. బండ నుంచి నీళ్ళు ఇచ్చిండంట. ఈరోజు మనం సైంటిస్టులుగా కూర్చొని ఆ బండకు ఏముంది, సిలికా SiO2 అని రాస్తే సిలికా ఉంటే దాంట్లో వాటర్ ఎక్కడుంది, H2O ఉందా? లేదు. బట్ ఆయనకు తెలుసు ఎట్లా తెప్పించాలో తెలుసు ఆయనకు. ఆమేన్. మళ్ళా అందరు ఏమంటారు, ఆ నీళ్లు పల్లం ఎరుగును, అది ఎరుగును, ఇది ఎరుగును అన్ని మాట్లాడతారు కదా. ఎర్ర సముద్రం తెరిగిపోయేసరికి ఏమైంది, చీల్చేసిండు. హల్లెలూయా. యోర్దాను కూడా చీల్చేసిండు దేవుడు. ఎండిన నేల మీద నడుచుకుంటుపోయింట, బురద కూడా కాదు, ఎండిన నేల మీద. దట్ ఈస్ అవర్ గాడ్. బైబిల్లో ఇవన్నీ ఎందుకు పెట్టాడంటే, ఆయన అసాధ్యమైన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. ఎవరి మనస్సునైనా, ఎవరి హృదయాన్నైనా, ఏ పరిస్థితినైనా మార్చగలిగిన దేవుడు అని చెప్పడానికే ఇవన్నీ రాయబడినాయి. హల్లెలూయా. బైబిల్ ఎందుకు? ఇట్స్ ఓన్లీ టు ఇన్స్పైర్ యూ టు నో అబౌట్ గాడ్. దేవుని యొక్క కెపాసిటీ ఏంటి అనేది బైబిల్ మనకు తెలియపరుస్తుంది. అది చదవకుండా దేవుడు ఏం చేస్తాడండి, దేవుడేమే వేస్ట్ అండి. ఈ మాటలు మాట్లాడుకున్నంత వరకు నీ లైఫే వేస్ట్ అయిపోతుంది. ఆమేన్. సో అబ్రహాము కన్సిడర్ చేయలేదు, ఆయన పరిస్థితులను పట్టించుకోలేదు, ఆయన అలా ఆలోచించలేదు. నేను ముసలిగా అయిపోయినాను, నా భార్య ముసలిగా అయిపోయింది, ఆలోచించలేదు. డాక్టర్ రిపోర్ట్స్ ఉన్నాయి, వాటిని కూడా పట్టించుకోలేదు. ఆయన దేవుని మాటను గట్టిగా పట్టుకున్నాడు. హల్లెలూయా. 20వ వచనం చూడండి. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక. ఇది ఇంగ్లీష్ లో చదవండి. He staggered not at the promise of God through unbelief, but was strong in faith, giving glory to God. He staggered not. స్టాగర్డ్ అంటే, స్టాగరింగ్ అంటే ఒకసారి ఒక మాట మీద ఉండడము, ఇంకోసారి ఇంకో మాటకి వెళ్ళిపోవడం. తాగుబోతుల అడుగులు. స్టాగరింగ్ అంటే తాగుబోతుల నడక. వాళ్ళు ఎట్లా నడుస్తారు, స్ట్రైట్ గా నడవరు వాళ్ళు. కొంతసేపు ఇట్లా తూలితే ఇంకొంతసేపు అట్టుతో కదా. అంటే దట్స్ అంటే ఒక స్టాండర్డ్ ఉండదు వాళ్ళకు. మనం కూడా ఒకవేళ విశ్వాసం లేకపోతే, ఈరోజు ఒక మాట ఉంటుంది, వెంటనే దైవ సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత సైతాన్ వచ్చి ఇంకో మాట చెప్తే ఆ మాట వింటారు. నీ వాక్యంలో నువ్వు స్టాండర్డ్గా లేకపోతే నువ్వు దేవుణ్ణి నమ్మవు. నువ్వేం చేస్తావు, లోకంలో ఉండే మనుషులు చెప్పే మాటలు నమ్ముతావు, నీ చుట్టూ జరిగే పరిస్థితులను వాటినే నమ్ముతావు. దేవుని మాటను గట్టిగా పట్టుకో. అర్థమైందా? హీ స్టాగర్డ్ నాట్. అబ్రహాము అస్సలు పట్టించుకోవటం లేదంట, ఆయన పరిస్థితులను పట్టించుకోవటం లేదంట, దేన్ని పట్టించుకోవటం లేదంట. హీ స్టాగర్డ్ నాట్ అట్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానం చేస్తే ఏం చేస్తాడో చేయడు, చేస్తాడులే. కొంచెంసేపు ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభా నువ్వు చేస్తావు. మళ్ళీ కొంచెంసేపు ప్రార్థన అయిపోయి కొంచెంసేపు క్రికెట్ మ్యాచ్ చూసినాక దేవుడు చేస్తాడో చేయడు, పోయింటుంది అది మైండ్లో. ఎందుకు? కాన్సన్ట్రేషన్ లేదు దేవుని వాక్యం మీద. మళ్ళీ కొంచెంసేపు బయట తిరిగి వచ్చినాక దేవుడు చేస్తాడో లేదు. అంటే నువ్వు దేవుని వాక్యంతో ఫిక్స్ అయినప్పుడు బాగానే విశ్వాసం ఉన్నట్టుంటుంది. కొంచెం ఏదైనా వేరే పరిస్థితులకు పోయినప్పుడు దేవుడు చేస్తాడో చేయడో, ఏమోబ్బా నేను ఎంతసేపు గడపలేదు కాబట్టి దేవుడు నా మాటలు వింటాడో లేదో, నా ప్రార్థనకు జవాబు ఇస్తాడో లేదో, ఇటువంటివి ఆలోచిస్తుంటారు. ఇది స్టాగరింగ్ అంటారు. కానీ అబ్రహాం ఏం చేసిండంట? హీ స్టాగర్డ్ నాట్ అట్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని గట్టిగా పట్టుకున్నాడంట. హీ స్టాగర్డ్ నాట్ అట్ ది ప్రామిస్ ఆఫ్ గాడ్ త్రూ అన్బిలీఫ్. ఈయనలో అపనమ్మకం అనేదే లేదు, అవిశ్వాసం అనేదే లేదు. దేవుడు చెప్పిన దాన్ని గట్టిగా పట్టేసుకున్నాడంట. ఈయన చెప్పినది చేసే దేవుడు. హల్లెలూయా. హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, గివింగ్ గ్లోరీ టు గాడ్. దేవుడి నుంచి ఒక మాట వచ్చింది, నీవు జనములకు తండ్రి. ఆయన ఏం చేసిండంట? ఆ మాటను గట్టిగా పట్టుకున్నాడంట. హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్.
స్ట్రాంగ్ ఉండి ఏం చేసిండంట, దేవునికి మహిమ చెల్లిస్తున్నాడంట. ప్రభువా, నువ్వు నన్ను జనములకు తండ్రి అని నువ్వు చెప్పావు, నేను జనములకు తండ్రిని, నీకు స్తోత్రము. హల్లెలూయా. హి వాస్ గివింగ్ గ్లోరీ. దేవుని మహిమపరుస్తున్నాడు. ఏమని? ప్రభువా, 100 ఏండ్లైంది తండ్రి, అయినప్పటికీ నాయన నువ్వు ఒక మాట చెప్తున్నావు, నీకు పిల్లలు ఉంటారు, నువ్వు జనములకు తండ్రి అనే మాట చెప్పి ఉంటున్నావు. నేను ఇది నమ్ముతున్నాను, నీ మాటను బట్టి నీకు మహిమ చెల్లును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి మహిమను ఇస్తూ ఉన్నాడో తన యొక్క విశ్వాసం అనేది బలపడుతూ వచ్చింది. హల్లెలూయా. 21వ వచనం చూడండి. దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసం వలన బలం పొందెను. ఇంగ్లీష్ లో చూడండి. అండ్ బీయింగ్ fully persuaded that what he had promised he was able also to perform. Hallelujah. Hallelujah. He was fully persuaded. Persuade అంటే ఏమర్థం? Persuade. He was persuading me. ఆయన నన్ను బలవంతం చేస్తున్నాడు. నాకేమో ఒక్కరిని ఎక్కడికో పోవడం ఇష్టం లేదు. రిచర్డ్ను కూడా పట్టుకపోవాలా, కానీ ఒక 5 కిలోమీటర్లు పోవాలా. నేనేం చేస్తా, రిచర్డ్ ఆ 5 కిలోమీటర్లు పోవాలంటే వస్తాడో రాడో తెలియదు. ఏం చేస్తాము, రిచర్డ్ కొంచెం అంత దూరం రా, రిచర్డ్ కొంచెం అంత దూరం రా అంటే సరే అన్నా వస్తా అన్నా. కొంచెం దూరం అయిన తర్వాత ఏం చేయాలి, మళ్ళా ఇంకొంచెం దూరం పోలా, రిచర్డ్ అర్థమైనా, ఇంకో కిలోమీటర్ అన్నా, ఇంకా అయిపోయిందా, లేదా ఇంకొంచెం ముందుకు రా. అర్థమవుతుందా? 5 కిలోమీటర్లు అట్లే మెల్లగా లాక్కొని పోతే ఆయన నేను కలిసిపోయి ఉంటాం. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే అబ్రహాం జీవితంలో అపనమ్మకమైనది అప్పుడప్పుడు రావడం మొదలుపెట్టినప్పుడు ఈయన ఏం చేసిండంట, హీ వాస్ ఫుల్లీ పర్సుయేడెడ్. ఏమని? లేదు, దేవుడు వాగ్దానం చేసిండు కదా, ఇది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అపనమ్మకం వచ్చిన ప్రతిసారి హీ వాస్ పర్సుయేడెడ్. ఆయన తనను తాను బలవంతం చేసుకున్నాడు. లేదు, దేవుని మాట నేనే నమ్మాలి, దేవుడు ఏం చెప్పిండో అదే నేను చెయ్యాలి. మళ్ళీ మెల్లగా ఆలోచన వచ్చి ఉంటుంది, ఒక నెగటివ్ ఆలోచన వస్తుంటుంది. ఇంకేమైపోయింది, అందరు చూడు నీ పక్కన వాళ్ళు 70 తర్వాత పిల్లలే పుట్టలేదు, 100 సంవత్సరాలు అయినా కూడా నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు. లేదు, నేను ఆలోచిస్తాను, ఎందుకంటే దేవుడు చెప్పిండు. అర్థమవుతుందా? హీ వాజ్ పర్సుయేడెడ్. హీ వాజ్ ఫుల్లీ పర్సుయేడెడ్. ఫుల్లీ అని ఎందుకు అన్నాడంటే, చివరి వరకు కడుపులో బిడ్డ పడేంత వరకు కూడా హీ వాజ్ ఫుల్లీ పర్సుయేడెడ్. హీ వాజ్ డూయింగ్ దట్. దేవుడు వాగ్దానం ఇచ్చిండు, వదిలిపెట్టాడు. ఈయన వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడు. హీ వాజ్ పర్సుయేడెడ్. ఎవరో వచ్చి చెప్పలేదు, వాక్యం చెప్పి ఎంకరేజ్ చేయలేదు. ఆయన దేవుని మాట ఈ విధంగా ఉంది కాబట్టి నేను ఈ ప్రకారమే నమ్ముతాను. హీ డిసైడెడ్ టు లిజన్ టు గాడ్స్ వర్డ్. హీ డిసైడెడ్ టు బిలీవ్ ఆన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్నే నేను నమ్ముతాను, వేరేది నమ్మను అని డిసైడ్ చేసుకున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ పర్సుయేడింగ్. ఈరోజు నీకు వాగ్దానం ఇచ్చింటాడు దేవుడు, ఏదో ఒక వాగ్దానం ఇచ్చింటాడు నీ జీవితంలో. ఆ వాగ్దానాన్ని ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలా. పరిస్థితులు కంప్లీట్గా విపరీతంగా వేరేగా ఉంటాయి, అయినప్పటికీ నువ్వు చేయాల్సిన పని ఏంటి? దేవుడు వాగ్దానం చేసిండు, దేవుడు ఈ విధంగా చెప్పిండు, ఏ పరిస్థితి ఏమైనా ఇదే జరుగుతుంది నా జీవితంలో. హల్లెలూయా. దట్ ఈస్ బీయింగ్ పర్సుయేడెడ్. నువ్వు నమ్మాలా. పరిస్థితులు ఏం బాలేవు, అయినా ఇదే జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ పర్సుయేషన్. నువ్వు గట్టిగా పట్టుకోవాలి ఆ మాటను. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఇదే జరుగుతుంది. అదే విశ్వాసము వలన బలమును నిండు. ఎందుకు? హీ వాజ్ ఫుల్లీ పర్సుయేడెడ్. ఏ దేవుడైతే వాగ్దానం చేసిండో ఆ దేవుడే దీన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు అని ఈయన రూఢిగా నమ్మిండంట, గట్టిగా నమ్మిండంట. దానివల్ల ఏమైందంట, ఆయన హీ పర్సుయేడెడ్ హిమ్సెల్ఫ్. ఆయన తనను తాను ఇంకొంచెం నమ్ముతా, పిల్లలు పుడతారు, నాకు నా పరిస్థితి కాదు, ఆ వాగ్దానం ఇచ్చిండు కాబట్టి ఆయన చేస్తాడు. హల్లెలూయా. నువ్వు వాగ్దానం కాదు, నీకు సంబంధం లేదు. నీ నమ్మిక అంతా ఏముండాలా? వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అనేది నువ్వు గట్టిగా నమ్మాలి. హల్లెలూయా. 22వ వచనం చూడండి. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. హల్లెలూయా. హల్లెలూయా. అది నీతిగా ఎంచబడింది. దేవుణ్ణి ఎవరు నమ్ముతారో వాళ్ళను ఆయన నీతిమంతులుగా ఆలోచిస్తాడు వాళ్ళను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పొద్దున్న నేను మా పాపంతో ఇదంటుంటే, ఎవరు చెడ్డ వాళ్ళైనా ఎవరు మంచి వాళ్ళైనా ఎట్లయినా, నాకు నిన్ను ఎవరైనా మంచిగా చూసుకుంటే వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళైనా నాకేముంటుంది, వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంటుంది అన్న.
ఎందుకు? దేవునికి అదే ఉంది కాబట్టి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి ఉన్న అభిప్రాయం ఏంటి? ఆయన నమ్మితే చాలు. ఆయన చేసిన బలియాగాన్ని నమ్మితే ఆయన అందరినీ నీతిమంతులు చేసింటాడు. అర్థమవుతుందా? 1,00,000 తప్పులు 1,00,000 తప్పులు చేసిన వాళ్ళను కూడా వాళ్ళందరూ ఎట్లా నీతిమంతులు అవుతారు? వాళ్ళు ఇప్పుడు అవన్నీ కూర్చొని ఆ 1,00,000 తప్పులు సరి చేసుకొని వస్తే కాదు. అర్థమవుతుందా? కొందరు నువ్వు సరి చేసుకొని రావాలా, నువ్వు చక్కగా రావాలా. చక్కగా ఏది లేదు, ఏం లేదు. నువ్వు నమ్మాలి, యేసు ప్రభు నమ్మాలా. యేసు ప్రభు నా కోసం చనిపోయిండు, ఆయన మృతులలో నుండి దేవుడు ఆయన లేపిండు. ఈ రెండు నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడేమవుతుంది? నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. ఆ రోజే నువ్వు నీతిమంతునిగా దేవుని దృష్టిలో చేయబడతావు. ఇక్కడ ఏంటి? పాత నిబంధనలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మనం నీతిమంతులమే, కానీ నువ్వు నమ్ముతున్నావా? అబ్రహాం అప్పుడు నీతిమంతుడు కాదు. దేవుని నమ్మినందుకు ఆయన నీతి ఆపాదింపబడింది ఆయన జీవితానికి. కానీ అబ్రహాం జీవితంలో గమనించండి, ఏ పరిస్థితి లేదు. మనలాగా బైబిల్స్ లేవు వాళ్ళకు, మనలాగా దేవుని వాక్యం పట్టుకొని చేసేది లేదు. అయినప్పటికీ కూడా ఆయన దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలను హృదయంలో పెట్టుకొని గట్టిగా దాన్ని విశ్వసిస్తూ వచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:22 చూడండి ఒకసారి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా పరిస్థితులను చూడకుండా ఎవరిని చూడమంటున్నాడు? విశ్వాసమునకు కర్తయు యేసుక్రీస్తును చూడమంటున్నాడు. యేసుక్రీస్తు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసయ్యను చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన పరిస్థితులను మనం చూడకూడదు. ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువుని చూడాలా. ఏమని చూడాలా? యేసు ప్రభు ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వను కూర్చొని ఒక పని చేస్తున్నాడు. ఏం పని చేస్తున్నాడు తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 చూడండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు మృతులలో నుండి తిరిగి లేచింది దేనికోసము? దీనికోసం. అర్థమవుతుందా? ఆయన నిరంతరము జీవిస్తున్నది ఒక పర్పస్ ఉందంట. ఏంటా పర్పస్ అంటే మన కోసము తండ్రి అయిన దేవుని యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడంట. ఆమేన్. ఆమేన్. ఎందుకు విజ్ఞాపన చేయాలా? ఏమని విజ్ఞాపన చేయాలా? అది ఇంపార్టెంట్. అది ఆలోచించండి. ఏమని విజ్ఞాపన చేస్తుంటాడు? ఎప్పుడైనా ఆలోచించారా? ఏమని విజ్ఞాపన చేస్తుంటాడు? ఓకే, దానికి వెళ్ళక ముందు యేసు ప్రభు మన హై ప్రీస్ట్ అని మనం జ్ఞాపకం చేస్తున్నాం. హెబ్రీ 4:14 చూడండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఒప్పుకొని దానిని ఇప్పుడు 14వ వచనము ఇంగ్లీష్ లో చదవండి. Seeing then that we have a great high priest who has passed into the heavens, Jesus the Son of God, let us hold fast to our profession. ప్రొఫెషన్ అనే పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే కన్ఫెషన్. మన నోటి మాటలను మనము ఎలా వాడుతున్నాము అనేది దట్ ఈస్ కాల్డ్ ప్రొఫెషన్ ఆర్ కన్ఫెషన్. గ్రీక్ లో ఈ రెండు కూడా ప్రొఫెషన్ అయినా కన్ఫెషన్ అయినా రెండు ఒకటే. ఏమని చెప్తున్నాడు? మనము ఒప్పుకొనిన దానిని ఏం చేయమంటున్నాడు? గట్టిగా చేపట్టుదాము, గట్టిగా పట్టుకుందాము. ఏమని ఒప్పుకున్నాం? మనము యేసు నా ప్రభువు అని ఒప్పుకున్నాం. యేసు నాకు బదులుగా సిలువకెళ్ళాడు అని ఒప్పుకున్నాం. అవునా? యేసు నా పాపములను తన మీద వేసుకున్నాడు ఒప్పుకున్నాం. యేసయ్య నా రోగములను తన మీద వేసుకున్నాడు ఒప్పుకున్నాం. యేసయ్య నన్ను నీతిమంతునిగా చేసిండు అనేది ఒప్పుకున్నాం కదా. ఇవన్నీ ఒప్పుకున్నామా లేదా? ఎస్. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తండ్రి అనే దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు అని మనం ఇంకో మాట విన్నాం ఇంతకుముందే. విజ్ఞాపన ఏమని చేస్తున్నాడు? ఆయన తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన చేస్తున్న విజ్ఞాపన ఏంటంటే, ప్రభువా వీళ్ళు వెళ్తున్న పరిస్థితి, వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు, వీళ్ళకు బదులుగా నేను ఆల్రెడీ అవన్నీ నేను తీసుకున్నాను, ఇప్పుడు వాళ్ళవి తీసుకోవాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ జీసస్ ఇంటర్సీడింగ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. నేను వీరికి బదులుగా సిలువకి వెళ్ళాను, నేను వీరి ప్రతినిధిగా నేను సిలువ మీదికి వెళ్ళాను. హల్లెలూయా. నిజానికి వీళ్ళు సిలువ మరణం పొందాల్సిన వాళ్ళు,
వీళ్ళు నిజానికి మరణానికి అప్పగింపబడాల్సిన వాళ్ళు, కానీ వీళ్ళ తరపున నేను వెళ్ళాను. దట్ ఈస్ హిస్ ఇంటర్సెషన్. వీళ్ళు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన మన ప్రధాన యాజకుడు. ఆయన ఏం చెప్తున్నాడో మనము కూడా దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆమెన్. ఆయన ఏం చెప్తున్నాడో మనం కూడా అది ఒప్పుకున్నాం. ఏమని? మనము నీతిమంతులమని ఒప్పుకున్నాము, మనం పాపం నుండి తప్పింపబడ్డామని ఒప్పుకుంటున్నాము, ఆయన పొందిన దెబ్బల వలన మనము స్వస్థత నొందితీమని ఒప్పుకున్నాము కదా. ఇవన్నీ మనం ఒప్పుకున్నవే, కానీ వాటిని గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడో ఫస్ట్ యేసుప్రభువును నమ్ముకున్న రోజున పలికి ఇంకా అసలు వదిలిపెట్టేసింటారు మనుషులు. అది కాదు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట. యూ షుడ్ హోల్డ్ ఆన్ టు యువర్ కన్ఫెషన్. నువ్వు దేవుని గురించి ఏం ఒప్పుకున్నావో దాన్ని చివరి వరకు నువ్వు పలుకుతూ ఉండాలి. అదే హల్లెలూయా. అందుకే సింపుల్ తెలుసా, పొద్దున్న లేస్తూనే చెప్పాల్సిన మాట, డాడీ ఐఎమ్ హైలీ ఫేవర్డ్, ఐఎమ్ గ్రేట్లీ బ్లెస్డ్, ఐఎమ్ డీప్లీ లవ్డ్ బై యూ. మీరు నన్ను ఎంతో ప్రేమిస్తున్నారని నేను నమ్ముతుంటున్నాను. మీ యొక్క కృప నా మీద నిరంతరం ఉన్నదని నేను నమ్ముతున్నాను. దట్ షుడ్ బి యువర్ కన్ఫెషన్. కన్ఫెషన్ ఇంపార్టెంట్. నోరు తెరిచి పలకడం ఇంపార్టెంట్. గమ్మున కూర్చుంటారు క్రిస్టియన్స్ అంటారు, గమ్మున కూర్చుంటారు. నోరు దేనికి ఇచ్చిండు దేవుడు? టంగ్స్ అన్నా మాట్లాడు, కన్ఫెషన్ అన్నా చేస్తుండు. దేవుడు ఇస్తాడు నీకు ఒక కన్ఫెషన్. పరిస్థితి ప్రతికూలంగా ఉంది, ఏం చేయాలి? అప్పుడు లేచి నువ్వు పలకాల. హల్లెలూయా. పెద్ద తుఫాను వచ్చింది, యేసుప్రభు నిద్రపోతున్నాడు. ప్రభా నువ్వేం పట్టడం లేదా? మేము నశించిపోతున్నాము, నువ్వేం అసలు ఏం పట్టలేదా? వాళ్ళతో ఏమనలేదు. లేచిండు, చూసిండు, తుఫాను చూసిండు, ఏమన్నాడు? పీస్, బీ స్టిల్ అన్నాడు. అంతే. హీ కన్ఫెస్డ్, హీ డిక్లేర్డ్. యేసుప్రభు ఒకవేళ గమ్ము నుండి తుఫాన్ వచ్చిందా, అది వచ్చిందా, ఇది వచ్చిందా, అది ఇంకా ఎక్కువైతుంటుంది. అర్థమవుతుందా? జీసస్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. ఆయన ఏం చేసిండో మనం అదే చేయాలి. పరిస్థితి బాగాలేదు, తుఫాన్ ఉంది, ఏమన్నాడు? పీస్, బీ స్టిల్. నువ్వు కూడా అదే చెప్పు. నీ పరిస్థితులు బాలేవా, వాటికి ప్రకటించు, పీస్, బీ స్టిల్. హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్. నీవు క్రిస్టియన్ అన్నప్పుడు నువ్వు పలకడం నేర్చుకోవాలి. ఏం పలుకుతున్నావు? నువ్వు మొట్టమొదటి యేసుప్రభువుని అంగీకరించినప్పుడు ఏమని పలికావు ఆయన గురించి, అది పలుకు, గుర్తు చేసుకో. అప్పుడేమో నేను యేసుప్రభువుని గురించి ఇట్లా అనుకున్నా, నా పరిస్థితి యేసుప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా తక్కువైపోయిందండి అనేటోళ్ళు ఉంటారు కొందరు. నువ్వేం చేయాలో ఆ మాటలు కాదు నువ్వు మాట్లాడాల్సింది. యు హోల్డ్ ఫాస్ట్ యువర్ కన్ఫెషన్. నువ్వు ఆయన గురించి ఏమని నేర్చుకున్నావో, ఆయన గురించి ఏమని ఒప్పుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకో. హల్లెలూయా. ఆయన నా పాపాన్ని తీసుకున్నాడు, ఆయన నాకు బదులుగా ఆయన మరణ శిక్షను పొందిండు, ఆయన శిలువలో నా రోగాలను భరించిండు, నా పేదరికాన్ని సహించిండు, ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థత నొంది తిని నేను ఇంకెన్నడూ పేదరికంలో జీవించను. ఈ మాటలు నువ్వు పలుకుతుండాలి. గుర్తు వచ్చినప్పుడంతా పలుకుతుండాలి. కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ప్రభువా అని ప్రార్థన చేస్తారు. కష్టం వచ్చి రాకముందే పలుకు. అర్థమవుతుందా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం చూడండి, 20 నుంచి 24 వచనాలు చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నా మాటలను ఆలకించుము. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. దేవుని మాటలు వినాలి. నువ్వు దేవుని మాటలు వింటే నీకు మంచి జరుగుతుంది అనేది తర్వాత ఉంటుంది. కానీ నువ్వేం చేయాలా? దేవుని మాటలు వినాలి. నీవు వాక్యానికి నీ చెవిని యొగ్గాలి, అంటే నీ తల దించి దేవుని మాటలు వినాలి. 21వ వచనం. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయం మందు వాటిని భద్రము చేసుకొనుము. చాలు. నీ కన్నుల ఎదుట నుండి దేవుని వాక్యం తొలగిపోకూడదు. ఆమెన్. ఆమెన్. కెనెత్ ఈ హ్యాగన్ అని ఒక గొప్ప సేవకుడు. ఆయన పుట్టినప్పుడే ఎలుక పిల్ల సైజులో పుట్టిండంట. ఆయనను పాతి పెట్టేద్దాం అనుకొని వాళ్ళ అమ్మమ్మ పోయిందంట, వాళ్ళ నానమ్మను అమ్మమ్మను పోయి బూడ్చేద్దాం ఇంట్లో అయినా కానీ పోయితే కుయ్ అని ఏడ్చిండంట. ఆయన ఏడిస్తే అరే ఇంట్లో ప్రాణం ఉందని చెప్పి అతనికి కొంచెం కొంచెం పాలు తాపిచ్చడం అట్లా చేస్తూ ఉంటే, ఆయన పుట్టినదే హార్ట్ కండిషన్ బాగలేదంట. ఆయన పుట్టినప్పటి నుంచే హార్ట్ బాగాలేదు. పుట్టినప్పటి నుంచే బెడ్ రిడన్ అంట. ఆయన బెడ్ మీదనే ఉన్నాడంట ఆయన జీవితం అంతా. ఏందబ్బా ఈ పరిస్థితి అని డాక్టర్స్ వచ్చేది చూస్తారంట. ఆయన 3 సార్లు నరకం దగ్గరికి కూడా పోయొచ్చిండు. ఆయన చనిపోయి నరక పంచుల వరకు వెళ్ళి వచ్చిన వ్యక్తి ఆయన. కెనెత్ ఈ హ్యాగిన్. చదవండి తర్వాత ఆయన గురించి చూడండి. ఆయన పరిస్థితి ఏంటంటే, డాక్టర్లు వచ్చి చూసిపోయిన తర్వాత, అందరూ చూసిన తర్వాత అందరు చెప్పిన మాటలన్నీ ఆయన ముందు కనిపిస్తున్నాయంట. ఏమని?
ఇంకా నువ్వు చచ్చిపోతావు, నీ గుండె బాగాలేదు, ఏ రోజు చచ్చిపోతావో తెలీదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఆయన ముందు కూర్చుంటారంట. ఆయన కళ్ళు మూసినప్పుడైతే కూర్చుంటాడు, వీడు పోయిండేమోని. వీడు పోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తాడంట కొంతసేపటికి. దేవుడు ఆయన నరక పంచుల దగ్గర నుంచి మళ్ళీ తీసుకొస్తున్నాడంట, నువ్వు వెళ్ళిపో అని చెప్పి. హల్లెలూయా, అర్థమవుతుందా? వాళ్ళందరూ అరే మళ్ళీ బతికిండా, అట్లా 3 సార్లు జరిగింది. ఈయన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటంటే ఈయన దేవుని గురించి తెలుసుకుంటున్నాడంట. వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు బట్టి బైబిల్ తీసుకొని చదవడము, ఆయన తెలుసుకోకుండానే యేసు ప్రభువును అర్థం చేసుకున్నాడంట. యేసు ప్రభు నా కోసం చనిపోయిండని గాస్పల్ ఎవరో చెప్పలేదు, ఆయనకాయనే బైబిల్ చదువుతూ అర్థం చేసుకున్నాడంట. అర్థం చేసుకున్న తర్వాత ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే దేవుడు నన్ను వాక్యం చెప్పడానికి పిలిచి ఉన్నాడు అనేది కూడా ఆయన మనసులోకి వచ్చిందంట. ఎప్పుడు బెడ్ మీద రోగంతో ఉండి ఎప్పుడు చస్తాడో ఏమో తెలియని పరిస్థితిలో డాక్టర్లు అందరు చెప్పానంట. ఈయనేం చేస్తున్నాడంట, ఈ వాక్యం చదివినంట, నా కుమారుడా నీ కళ్ళ ఎదుట నుండి నా మాటలు తొలగిపోనీయకుము. ఈయనేం చేశాడంట, బైబిల్ ఇప్పించుకున్నాడంట. రోజు బైబిల్ చదువుతాడంట. బైబిల్ చదవడమే కాదు, ఒక బుక్ పెన్సిల్ తీసుకొని బెడ్ మీదనే మెసేజ్లు ప్రిపేర్ చేసుకుంటున్నాడంట. నేను ప్రీచ్ చేయాలా, నేను ప్రకటించాలా, తనను తాను చూసుకుంటున్నాడంట. ఏమని, ఒక ప్రీచర్గా కొంతమందికి నేను వాక్యం బోధిస్తున్నాను అనేది ఆయన కళ్ళ ముందుకు వచ్చేసింది. అంతకుముందు దేవుని వాక్యం లేనప్పుడు ఆయన కళ్ళ ముందు ఏముండింది, డాక్టర్ చెప్పిన మాటలు, ఆ రిపోర్ట్లు, నువ్వు తొందరగా చచ్చిపోతావు, ఈ మాటలు ఉండినాయి. ఇప్పుడు వాక్యం చదువుతుండగా ఆయనకు వచ్చిన పిక్చర్ ఏంటి, ఆయన బ్రతికి అందరికీ వాక్యం చెప్తున్నట్టు, జనాలు స్వస్థత పొందుతున్నట్టు, ఇటువంటి పిక్చర్ ఆయనకు వచ్చింది. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చూస్తున్నావు? క్వశ్చన్. నీ కళ్ళ ముందు ఏం పిక్చర్ ఉంది నీ జీవితానికి? చాలా మంది ఫెయిల్ అవ్వడానికి కారణం ఏం తెలుసా, వాళ్ళు ఫెయిల్ అవ్వడానికే ప్రిపేర్ చేసుకుంటారు. నేను ఫెయిల్ అవుతున్నాను అనేది ప్రిపేర్ చేస్తారు. ఎట్లా, వాళ్ళ మాటలతో నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూనే ఉంటారు. ఏమో బా ప్రార్థన, ఇంత ప్రార్థన చేసినా ఇది జరగటం లేదు, జరగదు, ఇంక అయిపోయింది. నువ్వు ప్రార్థన చేసినాను జరుగుతుంది అంటే జరుగుతుంది, నువ్వు ప్రార్థన చేసినా కూడా జరగకుంది అంటే ఇంక అయిపోయింది. ఆమేన్, ఆమేన్. వాట్ ఈస్ బిఫోర్ యువర్ ఐస్? నీ జీవితం పట్ల నీకున్న పిక్చర్ ఏంటి? వాట్ పిక్చర్ యూ హ్యావ్? ఆమేన్. నేను అబద్ధ మాటలు, బోగస్ మాటలు మాట్లాడటంలా, నీవు ఏమి చూస్తావో నువ్వు దానిగా తయారైపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏం చూస్తావో, ఇది యాకోబు, మన తాత యాకోబు కూడా ఇదే చేసిండు. ఆ మచ్చలున్న గొర్రెలు అవన్నీ నీళ్లు తాగడానికి పోయినప్పుడు ఏం చేసిండు, ఆ నీళ్ళల్లో అవి చూసుకుంటున్నాయి వాటిని. అర్థమైందా? కరెక్ట్గా ఆ టైంలో అవి కంకులు వేయడం ఇట్లాంటివి చేసేటోడు. అవి ఎక్కువసేపు వాటిని చూసుకున్నాయి. తర్వాత అవి ఏం కన్నాయి, అవే మచ్చలే కన్నాయి. నువ్వు ఏమి చూస్తావో నువ్వు అదే తయారైపోతావు. నీ పిక్చర్, నీ లైఫ్ గురించి ఏముంది? నెక్స్ట్ 2 yearsలో నేనేమవుతాను, ర్యాప్చర్ వస్తుంది, ఆ ర్యాప్చర్ లోపల నేను ఎత్తబడతాను, ఈ పిక్చర్ ఉండాలి. ర్యాప్చర్ టైంలో నేను ఎక్కడ ఉంటాను, నేనేం చేస్తుంటాను, అండర్స్టాండింగ్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో కొట్టుకుపోవడము, లోకపు ఆలోచనలతో నేను దేవుణ్ణే చేస్తున్నాను, నేను దేవుణ్ణే ఆరాధిస్తున్నానని భ్రమంలో ఉంటారు కొందరు. మతంలో ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ నేను దేవుని సేవనే చేస్తున్నాం అనుకుంటారు, కానీ అది భ్రమ. పౌలు కూడా ఏమనుకున్నాడు, నేను దేవుని సేవ చేస్తున్నాను. పౌలు అంటే మనకు రాసిండు కదా, 14 పుస్తకాలు రాసిండు. ఆయన ఏమనుకున్నాడు, నేను మర్డర్ చేసినా కూడా దేవుని సేవ చేసినట్టే. ఎవరు వీళ్ళంతా? ఆయనకు ఒక విధమైన జీల్ ఉండింది, దేవుని కోసం నేను ఏదో చేయాలా. తెలియకుండా ఏం చేసిండు, క్రైస్తవులను చంపుకుంటూ పోయిండు. దేవుడు ఆయనకు ఎదురుపడినప్పుడు ఆయనకు అర్థమైంది, అరే ఈయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుని కోసము చచ్చేంత వరకు కూడా ఆయన తన జీవాన్ని పెట్టిండు. హల్లెలూయా, హల్లెలూయా. దట్ షుడ్ బి ది పిక్చర్. నేను దేవుని కోసం ఏదో చేస్తాను అంటే నేను ర్యాప్చర్ వరకు కూడా దాంట్లో నేను గట్టిగా పట్టుకొని ఉంటాను అనే పిక్చర్ నీకుంటే ర్యాప్చర్లో ఎత్తబడతావు. ర్యాప్చర్ పిక్చర్ నీకు మైండ్లో లేదనుకో, అందరూ వెళ్ళిపోయింటారు. నిద్ర లేచి చూసేసరికి ఎవరు ఉండరు నీ చుట్టూ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బీ దట్ కాన్షియస్. నీ కళ్ళ ముందు నీకేముంది, నీ పరిస్థితి బాగాలేదు, ఆ పరిస్థితిని చూడొద్దు. నీ కళ్ళ ముందు, నీ కళ్ళ ఎదుట నుండి దేవుని వాక్యం తొలగిపోనియొద్దు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆయన పొందిన దెబ్బల వల్ల నువ్వు స్వస్థత నొందితివి, ఆ దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చూడండి.
దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. దొరికిన వారికి అవి జీవం. జీవం అంటే ఓన్లీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, ఫిజికల్ లైఫ్ అనుకుంటారు. కాదు, లైఫ్ అంటే నీ దగ్గర దండిగా డబ్బులు కూడా ఉంటుంది. జీవం, నువ్వు జీవించడానికి కావాల్సినది జీవం, నువ్వు బ్రతకడానికి కావాల్సింది జీవం. నువ్వు దేవుని యొక్క వాక్యాలు ఎవరికి దొరుకుతాయో వాళ్ళు ధనవంతులు అవుతారు, మంచి ఆరోగ్యంతో జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు దొరికినాయా? నీ దగ్గర బైబిల్ ఉందా? బైబిల్ ఉంటే చదువుతున్నావా? నీకు దొరికినాయా? కొందరు ఏం చేస్తారు, బైబిల్ ఉంటుంది కానీ చదవరు. అంటే అవేమర్థము? దొరికినట్టే దొరికి అవి దొరకకుండా పోతున్నాయి. అవి దొరికితే యూ విల్ ప్రాస్పర్ ఇన్ లైఫ్. అవి చదివితే యూ విల్ ప్రాస్పర్ ఇన్ లైఫ్. అవి చదివితే నీకు రోగం రాదు, యూ విల్ బి ఎ సక్సెస్. హల్లెలూయా. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆమేన్. 23వ వచనం చూడండి. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడు. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నువ్వేం చూస్తున్నావు, నీ గురించిన ఏం పిక్చర్ ఉందో అదే నీ హృదయంలో నిండిపోతుంది. అవే మాటలుగా బయటికి వస్తాయి. హృదయం నిండిన కొలది నీ మాటలు వస్తాయి. నీకు నీ గురించి నెగటివ్ ఒపీనియన్, దేవుని గురించి నెగటివ్ ఒపీనియనే నువ్వు నింపుకున్నట్లయితే బయటికి వచ్చే మాటలు కూడా అవే వస్తాయి. కానీ అదే నువ్వు ఏ పరిస్థితి అయినా దేవుడు మార్చగలడు, దేవుడు నాకు శక్తినిచ్చుంటున్నాడు, ఈ పరిస్థితులన్నీ మారుతున్నాయి అనే మాటలు నీ నుంచి వచ్చినట్టయితే అవి గొప్ప కార్యం చేస్తాయి. హల్లెలూయా. నీ హృదయాన్ని భద్రపరచుకోవడం ఇంపార్టెంట్. ఆమేన్, ఆమేన్. నీ హృదయంలో రోగంతో ఉంటాను అనే పిక్చర్ నీకు వస్తే నువ్వు రోగం తొందరగా వచ్చేస్తుంది నీకు. నీ హృదయంలో నేను ఆరోగ్యంతో ఉంటాను, నేను ఆరోగ్యంలోనే ఉన్నాను అని ప్రకటిస్తే అయిపోయింది, అక్కడికి ఎండ్. నీ హృదయాన్ని భద్రపరచుకో దేవుని వాక్యంతో. కొన్నిసార్లు ఏం చేస్తారో తెలుసా, కొంచెం ఆ టెస్ట్ చేయించుకోవడానికి పోయినానండి, ఆ టెస్ట్ అంతా ఇట్లా వచ్చింది, ఇంకా నాకు షుగర్ వచ్చింది. అది వరల్డ్ కప్ కొట్టావా నువ్వు? కాదు. ఈ వయసు వచ్చినాక మా అమ్మకు ఉండింది, మా నాయనకు ఉండింది, నాకు కూడా వచ్చింది. బీ ది ఫస్ట్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ టు చేంజ్ ఇట్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ నోరు చక్కగా వాడు. ఇంట్లో వాళ్ళకు వీళ్ళకు వచ్చిందని నీకు రావాలని లేదు. విత్ యువర్ వర్డ్స్ యూ కెన్ చేంజ్ ఎనీథింగ్. నీ నోటి మాటలను బట్టి నువ్వు ఏదైనా మార్చగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. 24వ వచనం చూడండి. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. మూర్ఖపు మాటలు అంటే ఏంటి? మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకు. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. ఇంగ్లీష్ లో ఒక మాట అంటాడు, పర్వర్స్ లిప్స్ పుట్ ఫార్ ఫ్రమ్ ది అంటాడు. పర్వర్ట్ అంటే ఏంటి అర్థము? పర్వర్ట్ అంటే ఏం తెలుసా? వాడు చక్కగా బ్రతకడు, మార్గం తప్పిపోయిండు అని అర్థం. మనకు పర్వర్షన్ అంటే ఏంటంటే దేవుని వాక్యం కాకుండా వేరేది ఏదైనా నువ్వు నమ్మడము, ఆలోచించడము, వాటిని పలకడము ఎప్పుడైతే చేస్తావో యు ఆర్ ఎ పర్వర్ట్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. దేవుడు నిన్ను రాజుగా, యాజకునిగా చేసిండు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఐఎమ్ ఎ కింగ్, నేను ఎక్కడ బ్రతికినా రాజుగా బ్రతుకుతాను. హల్లెలూయా, హల్లెలూయా. పీపుల్ నో హౌ యువర్ లైఫ్ స్టైల్ ఈజ్. పీపుల్ నో హౌ యూ లివ్, ది క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ అంటే ఏం తెలుసా? ఊరికే బయట బంగారేసి తిరిగేది కాదు క్వాలిటీ అంటే. నీ ఇంటర్నల్గా కూడా నువ్వు ఒక క్వాలిటీ ఉంటుంది. పాపం లేకుండా బ్రతుకుతావు, నువ్వు క్లీన్గా బ్రతుకుతావు. అట్ ది సేమ్ టైం బయట కూడా నువ్వు యూ విల్ బీ రిచ్ ఇన్ యువర్ బిహేవియర్. నీ బిహేవియర్లో కకృతి పడవు. ఎవరికైనా బాగాలేదు, వాడి పరిస్థితి బాగాలేదు, వాడికి డబ్బులు కావాలి, ఏం చేస్తావు? వీడంతా యాక్టింగ్ చేస్తున్నాడు అంటారు కొందరు. యాక్టింగ్ కాదు, వాటిని అవసరం ఉంటుంది, ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. బి రిచ్. దేవుడు నేను ఎందుకు రిచ్గా పెట్టిండు? పూర్కు నువ్వు సహాయం చేయడం కోసం. ఆమెన్. డబ్బులు పుట్టినప్పుడు నువ్వు డబ్బులు తెచ్చుకోలేదు, ఈ నుంచి పోయేటప్పుడు డబ్బులు మోసుకపోవు. హల్లెలూయా. అవునా కదా? అవును. ఎవరన్నా రిచ్ పర్సన్ ఎవరన్నా 2-3 సూట్ కేసులు వేసుకొని పోయినట్టు చూసినారా ఎప్పుడన్నా? లేదు. వాడు చచ్చిపోయినాక వానికి స్నానం చేపించి వేరే వాళ్ళు బట్టలు తొడుగుతారు, వాడి బట్టలు కూడా ఉండవు వాడికి ఏమి. అవునా? పాతి పెట్టే ముందు బట్టలు వేరే వాళ్ళు వేయాల్సిందే. అప్పుడు ఏం గబ్బున్నా అప్పుడు చూడాల్సిందే, అందరు చూస్తారు. అర్థమవుతుందా?
అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు నిన్ను ఏ ఉద్దేశంతో పెట్టి ఉన్నాడో నువ్వు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక బిలీవర్వి. నిన్ను దేవుడు రాజుగాను యాజకునిగాను ఎందుకు పెట్టిండంటే, యూ షుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు సో మెనీ పీపుల్ అరౌండ్ యూ. నిన్ను బట్టి ఇతరులు బ్లెస్ అవ్వాలి అంటే ఏమర్థము? నువ్వు ఫస్ట్ బ్లెస్ అవ్వు, తర్వాత నీ బ్లెస్సింగ్ ఇతరులకు యూజ్ అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మూర్ఖపు మాటలు రానియద్దు. మూర్ఖపు మాటలు అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలు. దేవుడు ఏమని చెప్పిండు? ఆ యేసయ్య పొందిన దెబ్బల వలన మేము స్వస్థత నొందితిమి, మనము స్వస్థత నొందితిమి అని పేతురు చెప్పిండా లేదా? దేవుని వాక్యంలో రాయబడిందా లేదా? ఎస్. ఏమోనండి, రిపోర్ట్ ఈ విధంగా వచ్చిందండి అంటే ఏమర్థము? నువ్వు సగం ఆల్రెడీ నమ్మినావు. రిపోర్ట్ ఇట్లొచ్చింది అంటే నువ్వు నమ్ముతున్నావు. నువ్వేం చెప్పాలా? రిపోర్ట్ ఏదున్నా ఏమున్నా నాకు సంబంధం లేదండి, దేవుని మాటనే నేను నమ్ముతానండి. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ యూ బిలీవింగ్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మూర్ఖపు మాటలు మాట్లాడొద్దు. మూర్ఖపు మాటలు అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైనవి, దేవుని వాక్యం నుంచి డివియేట్ అయ్యే మాటలు కూడా మూర్ఖపు మాటలు. కొందరు అంటాడు దేవుడే పెట్టిండండి కష్టాలు, మూర్ఖపు మాట. దేవుడే టెస్టింగ్ చేయడానికి పెట్టిండండి, మూర్ఖపు మాట. అర్థమైందా? మూర్ఖపు మాట. దేవుని నేచర్ కాదది. దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను మంచి డబ్బుతో ఉండాలని కోరుకుంటున్నాడు. నా ప్రియుడా, నీ మనసు వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నా అంటాడు. బిలవెడ్, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్. జాన్ చెప్పే మాట, ఐ విష్ అబౌవ్ ఆల్ థింగ్స్ దట్ యూ షుడ్ బీ ఇన్ హెల్త్. ఆరోగ్యంతో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ యూ షుడ్ ప్రాస్పర్. డబ్బు కలిగి ఉండాలి. బిలీవర్గా దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచిందంటే, వీ షుడ్ ప్రాస్పర్ అండ్ వీ షుడ్ బీ ఇన్ హెల్త్. ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం, డబ్బు దేవుడు నీకు ఇచ్చిన స్వాస్థ్యం. దాన్ని స్వీకరించు. పర్వర్ట్ మాటలు మాట్లాడొద్దు. పర్వర్స్ మాటలు అంటే ఏమర్థము? మూర్ఖపు మాటలు, కుటిలమైన మాటలు నీ నోటి నుంచి రానియొద్దు. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 8:17 చూడండి. రెడ్లోది మాత్రం చదవండి. ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించండి, ఆయనే నా రోగాలను తీసుకున్నప్పుడు నేను ఎందుకు ఈ రోగాన్ని అలౌ చేస్తాను నా జీవితంలో? నేను ఈ రోగాన్ని, ఇప్పుడు ఏ రోగమైనా వచ్చి ఉండొచ్చు మీ జీవితాల్లో. యూట్యూబ్లో నా మాటలు వింటున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఏ రోగమైనా ఉండొచ్చు. ఆ రోగంతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున షుగర్ నా నుంచి వెళ్ళిపోవాల్సిందే. యేసుక్రీస్తు నామమున హార్ట్ డిసీజ్ నా జీవితం నుంచి వెళ్ళిపోవాల్సిందే. యేసుక్రీస్తు నామమున కళ్ళలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వెళ్ళిపోవాల్సిందే. యేసుక్రీస్తు నామమున కిడ్నీ రోగాలు వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. హెచ్ఐవి లాంటి భయంకరమైన రోగాలు కూడా వెళ్ళిపోవాల్సిందే. పలకాల, బ్రదర్ నేను తప్పు చేసి తెచ్చుకున్నాను. నువ్వు తప్పు చేసి తెచ్చుకోండొచ్చు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నట్టయితే నువ్వు నీతిమంతునివి. నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. నీవు నీతిమంతుని అంటే నువ్వు పలుకుతావు. యేసుక్రీస్తు దీన్ని వ్యతిరేకిస్తున్నాము. నువ్వు అనుభవించాల్సిన అవసరం లేదు. యూ కెన్ స్పీక్ టు యువర్ మౌంటైన్. అది ఏదైనప్పటికీ నువ్వు పలకొచ్చు. హల్లెలూయా. ఆయన మన బలహీనతలను వహించి మన రోగములను భరించను. హీ హిమ్సెల్ఫ్ టుక్. ఇంగ్లీష్ లో అంటాడు హీ హిమ్సెల్ఫ్ టుక్. ఆయన తనంతట తాను తీసుకున్నాడు. అట్లే 2 కొరింథీ 8 చూడండి, 9 వచనం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలెనని మీ నిమిత్తము దరిద్రుడాయెను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాట దేని గురించి చెప్తున్నాడు? డబ్బు గురించి చెప్తున్నాడు. ఒకటి, రోగాలను ఆయనే భరించిండు. ఇంకొక వాక్యం ఏం చెప్తున్నాను? ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులగునట్లు మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మీ వలన మీకోసం ఆయన దరిద్రుడైందంటే నువ్వెందుకు దరిద్రంలో బ్రతుకుతావు? నువ్వు పలకాల. ఏమని? ఆయన ఆల్రెడీ దరిద్రుడైండు కాబట్టి, శిలువ మీద ఆయన నా కోసం దరిద్రుడైండు కాబట్టి నేను పేదరికంలో బ్రతకను. హల్లెలూయా. యు కాల్ మనీ టు కమ్ ఇన్ టు యువర్ లైఫ్. యేసుక్రీస్తు నామమున డబ్బు ఎక్కడున్నప్పటికీ కూడా ఐ కమాండ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ టు రిలీజ్ మనీ ఇన్ టు మై లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. వెన్ యూ స్పీక్ such things will happen. Amen.
ఏమబ్బా నేను ఇంకొక లోన్ ఎక్కడ తీసుకోవాలా, నేను ఏ లోన్ తీసుకుంటే ఈ పని జరుగుతుంది అంటే జరగదు. ఇంకా నీ జీవితాంతం లోన్లు కట్టుకోవడం ఇదే ఉంటుంది. రాత్రి లోపల లోన్స్ అన్ని క్లియర్ చేసుకోండి అందరు కూడా. హల్లెలూయా. Hallelujah. దేవుడు తన కృప ఏంటంటే, ఫర్ యు నో ది గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దో హీ వాజ్ రిచ్. యేసు ప్రభు ధనవంతుడు, పశువుల పాకలో పుట్టిండు, పొత్తిగుడ్డల్లో ఉన్నాడు, ఏమీ లేవు ఆయనకు. రాంగ్. ఆయన పుట్టినప్పుడు రాజులు వచ్చినారు ఆయన దగ్గరికి, 3 రాజులు. దేవర్ వైజ్ మెన్ అంటారు. రాజులు వచ్చి బంగారు బోళము దండిగా ఇచ్చిపోయినారు. హల్లెలూయా. Hallelujah. పీపుల్, యేసు ప్రభు బిచ్చగాడు కాదు, పోయి కానుకలు పోగు చేసుకుంటా దారంబడి తిరుగు, ఏం లేదు, అట్లాంటిది లేదు. పీపుల్ హ్యావ్ ఎ వెరీ రాంగ్ థింకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. హీ వాజ్ రిచ్, హీ లివ్డ్ రిచ్. శిలువ మీదకి వెళ్ళినప్పుడు ఆయన దరిద్రుడు. శిలువ మీదకి వెళ్ళినప్పుడు మనకు బదులుగా పాపం అయిపోయింది ఆయన. హల్లెలూయా. పాపం ఎరుగని అతను మన కోసము పాపంగా చేయబడ్డాడు. ఆమేన్. Amen. మన కోసం. మనం పేదరికంలో ఉంటే మన పేదరికం ఆయన తన మీద వేసుకొని మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన కార్యం చేసిండు. హల్లెలూయా. Hallelujah. దీస్ ఆర్ గాడ్స్ వర్డ్స్. ఇప్పుడు ఆలోచించండి, ఏం పట్టుకుంటావు నువ్వు నీ జీవితంలో? వాట్ వర్డ్స్ ఆర్ యు గోయింగ్ టు హోల్డ్? దేవుని మాటలు పట్టుకుంటావా? కుటిలమైన ఆ యొక్క పర్వర్ట్ మాటలు మాట్లాడతావా? మూర్ఖపు మాటలు మాట్లాడతావా? ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. హల్లెలూయా. Hallelujah. If it is faith, it will be from the word of God. పరిస్థితులను పట్టించుకోవద్దు. ఈరోజు నీ జీవితంలో ఎంత అప్పు ఉందో ఏమి పట్టించుకోవద్దు. నీ పరిస్థితి ఎంత, ఆరోగ్యం ఎంత క్షీణించి ఉందో పట్టించుకోవద్దు. గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ. నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక MBBS డాక్టర్, వాళ్ళ మదరు ఫాదర్ ఇద్దరు కూడా చాలా ఇల్ హెల్త్లో ఉండిన పరిస్థితి. ఆ అమ్మాయి కూడా చాలా రోగంలో ఉంది. అమ్మాయి బంధువులందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. మొన్న ప్రార్థన చేయించుకున్నారు. అయినా ఈరోజు వాక్యం ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు గుర్తు చేసిండు. ఐ ప్రేడ్, ఐ డిక్లేర్డ్ డెలివరెన్స్ ఇన్ దర్ ఫ్యామిలీ. హల్లెలూయా. Hallelujah. దేవుడు గుర్తు చేసినప్పుడు మీకోసమే కాదు, ఎవరి గురించి అయినా దేవుడు డిక్లేర్ చేయమన్నప్పుడు నోరు తెరిచి పలకడం చేయండి. మీరు ఎప్పుడైతే ఇతరుల కోసం కూడా మీరు చేస్తారో దేవుడు మీకు కూడా ఆ కార్యం చేస్తాడు. హల్లెలూయా. Hallelujah. అండ్ ఐ నో దట్ వాట్ ఐ సెడ్ ఈస్ డన్. వాళ్ళ జీవితంలో విడుదల వచ్చేసింది. దే ఆర్ ఫ్రీ అండ్ దే విల్ బి ఫ్రీ ఇన్ జీసస్. Amen. హల్లెలూయా. Hallelujah. ఆర్ యు హ్యాపీ? Yes. ఆర్ యు బ్లెస్డ్? Yes. Do you want to hold to the word of God or do you want to think wrong things? We want to hold the word of God. Amen. Amen. కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నజరేయుడైన యేసయ్య విన్న మీ నామమున మాటలను బట్టి విన్న మీ మాటలను మీకు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నా హృదయాన్ని నా మీ హృదయాన్ని వాక్యంతో నింపుకొని మీ వాక్యంతో నింపుకొని మీ మాటలనే మీ మాటలనే నేను పలకటానికి, నేను పలకటానికి, నా పరిస్థితులను మార్చటానికి నా పరిస్థితులను మార్చటానికి కృపను చూపించమని కృపను చూపించమని అబ్రహాము ఏ విధంగా అబ్రహాము ఏ విధముగా తనను తాను మీ వాక్యమును బట్టి, మీ వాక్యమును మీ బట్టి, యొక్క వాగ్దానమును బట్టి మీ యొక్క వాగ్దానం బలవంతపరుచుకున్నాడో బలవంతపరుచుకున్నాను. నేను కూడా నా జీవితంలో విజయమును చూచినంత వరకు కూడా, విజయమును చూచినంత వరకు కూడా, నా యొక్క పరిస్థితులన్నీ మార్చబడినంత వరకు, నా పరిస్థితులన్నీ మార్చబడినంత వరకు నేను విశ్వాసములో నన్ను నేను బలవంతపరుచుకొని ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండటానికి నేను కృపను స్వీకరిస్తున్నాను. నేను కృపను యేసయ్య నామమున. యేసయ్య నామమున. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.